ఏంటంటే జా లైన్ లో అంటే దవడల్లో కాస్త నొప్పి ఎక్కువగా ఉండడం వల్ల ఫోన్ లో ఉండేటటువంటి ChatGPT లో చిన్న క్వశ్చన్ ఒకటి టైప్ చేసింది. 9 నెలల గర్భవతి అయినటువంటి నాకు ఈ దవడల్లో ఎక్కువగా నొప్పి రావడానికి కారణం ఏంటి అని చెప్పి జస్ట్ ఒక క్వశ్చన్ అడిగింది అనమాట. ChatGPT ఏం అడిగిందంటే వెంటనే మీరు బ్లడ్ ప్రెషర్ ని ఒక్కసారి అంటే బీపీని చెక్ చేసుకోండి అని చెప్పేసి వెంటనే ఒక ఆన్సర్ ఇచ్చింది అనమాట. ఈ ప్రెగ్నెన్సీ లేడీ తన బీపీని చెక్ చేసుకోగానే బీపీ అయితే ఆల్మోస్ట్ చాలా ఎక్కువే ఉంది. నా బీపీ అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి మళ్ళీ ChatGPT లో క్వశ్చన్ రేస్ చేసింది. వెంటనే అంబులెన్స్ కి కాల్ చేయి, యు ఆర్ ఇన్ ట్రబుల్ అని చెప్పేసి క్లియర్ గా ఒక టెక్స్ట్ అయితే వచ్చేసింది. అప్పటికప్పుడే హాస్పిటల్లో చేసినటువంటి టెస్టుల ద్వారా బయటపడిన విషయం ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ లేడీకి ప్రీక్లాంసియా అనే ఒక కండిషన్ వచ్చిందనమాట. ప్రీక్లాంసియా వచ్చినటువంటి ప్రెగ్నెన్సీ లేడీస్ యొక్క బీపీ అనేది ఆల్మోస్ట్ కొంచెంగా బాగా పెరిగిపోతుంది. ప్రెగ్నెన్సీ లేడీని కాపాడిన తర్వాత డాక్టర్ చెప్పిన మాటలు ఏంటంటే నీ కండిషన్ తెలుసుకోకుండా నువ్వు నిద్రపోయి ఉండుంటే ఇక ఎప్పటికీ లేచేదానివి కాదని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. కొన్ని విషయాల్లో మాత్రం మీ దగ్గర ఉండేటటువంటి మహా అద్భుతమైన ఔషధమే ChatGPT. 9 నెలల గర్భవతి అయినటువంటి ఈమె